హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి తలకాయ కూర అండి. అవునండి, ఈరోజు నేనైతే తలకాయ కూర చేయడం ఎలాగో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా నేను ప్యాన్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఏగుతూ ఉందండి. ఈలోపు నేనైతే మటన్ హెడ్ అండి శుభ్రంగా కడిగేసి ముక్కలు కొట్టించుకొచ్చుకున్నది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, పసుపు, కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకోవాలి. పొడి మసాలా కూడా ఇప్పుడే కలిపేసేస్తున్నానండి. మొత్తం ఒక్కసారి కలిపి పెట్టేసుకుంటాను నేనైతే. మరి జలుబు చేసినప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఈ కాళ్ళ కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి. దీన్ని పాయ అని కూడా అంటారు. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంత రుచిగా ఉంటుందంటే జలుబు చేసినప్పుడు కానీ, కాళ్ళు నొప్పులుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా మాత్రం చాలా లైక్ చేస్తారు. సూపర్గా ఉంటుంది రెసిపీ అయితే మాత్రం. మీరు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసేయండి. అన్నీ కలుపుకున్న వాటిని నేను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నానండి కాసేపు. అంటే ఇందులో ఓకే అన్నీ చికెన్ లాగా ఉంటాయని కాదు, కాస్త బొనికలుగానే ఉంటాయి. అయినా మాత్రం హెల్త్కి మాత్రం హెల్తీ, చాలా మంచిదన్నమాట. మొత్తాన్ని నేనైతే కాస్త పెద్ద పెద్ద ముక్కలు కొట్టారండి. లాస్ట్ టైం ఎప్పుడైనా చిన్నగా ఉండేవి, ఈసారి పెద్దగా ఉన్నాయి. ఉప్పు, కారం, మసాలాలు ఆయిల్లో ముక్కలకి బాగా పట్టాలి. ఇది కాళ్ళ కూర, తలకాయ కూర కాస్త పులుసు పులుసుగానే ఉంటుందండి. అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలా మగ్గనిచ్చేసేయడానికి మూత పెట్టేస్తున్నాను. కాసేపు మగ్గిన తర్వాత ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం అయితే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఎక్కువ అప్పుడైతే చేసుకోవడానికి కుదరదండి, ముక్క చితికిపోతుంది కుక్కర్లో. అందుకని నేనైతే ఫ్రీగా ఉండే గిన్నెలోనే పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలే వరకు మసాలాలన్నీ ముక్కలకి పట్టేశాయి. ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. అప్పటికి ముక్క అంతా ఉడికిపోతుంది. ఈ కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర అయితే రెడీ అయిపోయిందండి. కాస్త పులుసుగానే ఉంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఈ టైంలోనే. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.